అన్ని సౌండ్లు వస్తాయి. హాయ్ అండి వస్తాయి కదా, చెప్పు నాన్న హాయ్ చెప్పు. హాయ్. అయితే నేను కెమెరా ఆన్ చేయముందు కూడా నేను హాయ్ అంటుండే అనమాట. నేను ఆన్ చేసేలోపు షేర్ తొక్కుతుందని హాయ్ అని సౌండ్ ఉండే, అందుకే చెప్పమన్నా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరో వ్లాగ్తో వచ్చిన. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే అవుతుంది 9:57 అవుతుంది. మేము ఆల్రెడీ తిన్నాము, అయిపోయింది. మా చిన్నోడు అయితే ఈరోజు ఎప్పుడు 5కో 5:15కో వండాడంటే ఇప్పటిదాకా అసలు లేవలేదు 9 దాకా. నేనే బల్మిడికి లేపి, ఎందుకు లేపినంటే లేపిన నేనే. ఎందుకోసం అంటే వాడు అన్నం తినలేదు సాయంత్రము. మధ్యాహ్నం తిన్నాడంటే సాయంత్రం కొంచెం పడుకునే ముందు తిని అనుకుంటే ఏం కాకపో, తినలేదు కాబట్టి మళ్ళీ తెల్లందాకా లేచేస్తా అని చెప్పి లేపి తినబెట్టిన వానికి. ఇక శ్రద్ధ అయితే కొంచెం సాయంత్రం తిన్నది. ఆమె రామ్స్ ఏమన్నా చూపిస్తాను, సౌండ్ వస్తుందో ఏమో బ్యాక్గ్రౌండ్లా. ఇగో పండుగ ఆరామ్సే ఆమె అయితే. ఇదైతే సండే రోజు నైటే నేనైతే మా పాప బర్త్డే చేసినాము ఇంట్లోనే. నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు. ఈరోజు ఏం చేసినామంటే కొంచెం ఎగ్ బిర్యానీ చేసుకున్నాము. ఇక అదే పొద్దునైంది నైట్కి అయింది. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా పొద్దుకు నైట్కి కంపల్సరీ వేస్తాను. అందుకే క్వాంటిటీ అనేది మీకు చూపించేటప్పుడు ఎక్కువ ఉంటుంది. గదంతా వీళ్ళు తింటారు, ఒక పూట కంటే కాదు. పొద్దున తింటాం, నైట్ తింటాం ఖచ్చితంగా. ఏమన్నా కొంచెం మిగిలితే నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెడతా, లేదంటే మ్యాక్సిమం నైట్స్కే సరిపోతుంది అంతే. ఇప్పుడేం చేస్తున్నాయి ఈ టైం కంటే కుట్టే ఉంది కానీ కుట్టాలి, కానీ అంతలోపు నైట్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. ఎందుకంటే పిల్లలకు పొద్దున స్కూల్ ఉంటుంది, ఆగమం అవుతుందని చెప్పేసి నైటే మ్యాక్సిమం కొన్ని బోల్ తోమెట్టుకుంటా, సాయంత్రం తోముతా. ఇప్పుడు తిన్న బోల్ ఇవి అంటే రోజు పొద్దున తోముతా, సాయంత్రం మళ్ళీ తోమేసుకొని కొన్ని ఉంటే పొద్దున కూడా. కానీ ఇప్పుడైతే ఇవి కూడా తోముదాం అనుకుంటున్నా. ఎందుకంటే రేపు ఫంక్షన్ పోయింది మా ఆడపాటు వాళ్ళ ఇంటికి. మా కొడుకు పుట్టిండు రేపు 21st డే కాబట్టి వీళ్ళ స్కూల్ పంపించాలి, మళ్ళీ ఆడుకోవాలి కాబట్టి అంతే గజిబిజి అయిపోతుంది అని చెప్పేసి ఇక అన్ని నైట్ పని అంతా కంప్లీట్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి. ఏమీ చేసిన చెప్పాను నేను. మా చిన్నోడు మొన్న నుంచి ఇక్కడ ఇడ్లీ పాత్ర ఉంటాయి, ఇవన్నీ నేను ఇప్పుడు అక్కడ తూడ్చి పెట్టేసాను కానీ ఇక్కడ పెడతా మ్యాక్సిమం. ఈడకి వచ్చి నిల్చుంటాడు నేను పని చేసుకునేటప్పుడు. ఇది చూసి మమ్మీ ఇడ్లీ అని అడిగిండు. నిన్న మొన్న 2-3 సార్లు అడిగిండాడు. కొడుకు అడిగిండు అని చెప్పేసి ఇక ఏంటిది వాడు నాన్ వెజ్ ఏం తిన్నాడు, ఎగ్స్ ఇట్లా ఏం తిన్నాడు, ఒక పొడి చేస్తా తప్ప. వాడు అడగగానే ఎందుకు బాధ అనిపిస్తుంది నాకు కూడా. కాబట్టి ఇడ్లీ పిండి పట్టి పెట్టిన, బ్యాక్ కెమెరా పట్టి ఒకసారి అన్నీ చూపిస్తే ఏమేం చేసినని. ఇగో ఇడ్లీ పిండి రుబ్బి పెట్టేసిన, మినపప్పు నానబెట్టి ఇడ్లీ రవ్వ నానబెట్టి రుబ్బి పెట్టేసిన. తర్వాత నాకెందుకు అసలు ఇడ్లీ పిండి నానబెట్టి మస్తు రోల్ అయిపోతుంది వడలు నాకు అని చెప్పేసి కొంచెం ఏంటిది ఇది మైదా వేసి ఏమంటారు మినపప్పు కొంచెం తీసిన, ఒక 5-6 వడలకు వస్తట్టు. తర్వాత పల్లి చెట్టు కూడా ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నా, చేసి పెడతా అని చెప్పేసి. ఎందుకంటే పొద్దున అయితే మాది అసలే మిక్సీ ఆన్ ఆఫ్ అవుతా ఉంది, ఇప్పుడే పట్టేసుకుంటే ఇప్పుడు రిలాక్స్ అవుతా అని చెప్పేసి. పచ్చిమిర్చి 2 మిర్చి ఇవి వేయించిన. తర్వాత పుట్నాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొంచెం చింతపండు. నేనైతే చట్నీలో వాడేటి గింతే. ఇక ఇవి మిక్సీ పట్టేసి టోటల్ నేను చూపించేటి పోసి పెడతా. జీలకర్ర ఆవాలు నూనె వేసేసి వేస్తే కొంతమంది షుగర్ కూడా వేస్తారు, కానీ నేను ఒక్కోసారి వేస్తా ఒక్కోసారి వేయ. నేనైతే గింతే నేను చట్నీ చేసేటి. ఇదిగా మా బావనైతే ఒక్క పనిలో కూడా హెల్ప్ చేస్తాడు. ఇక రిలాక్స్ కూర్చుండి. ఇప్పుడు ఆ చిన్నని లేపి తినబెట్టిన, మళ్ళా ఇప్పుడు పొద్దునకు పని చేస్తాం కానీ చేస్తాం. లైట్ వస్తుంది. బ్యాక్ కెమెరా పెట్టినప్పుడు వచ్చి అన్నాడు, ఫ్రంట్ కెమెరా పెట్టేసరికి వచ్చి కూర్చున్నాడు డాడీ దగ్గరగా. మామిడిలకు ఈ షర్ట్ కొత్త వేసుకుంటారు. ఇప్పటికి 1 year అయిపోతుంది, 1.5. ఇది ఎప్పుడు వేసామంటే మేము తిరుపతి పోయినప్పుడు నెక్స్ట్ డే అనమాట దర్శనం చేసుకున్న తెల్లారేసిన. అప్పుడు పెద్దగా అయిపోయింది లోడాస్ ఇక్కడ ట్రయల్ చేయకముందుగా తీసుకుపోయినా. ఆ రోజు చేసిన అంటే ఎప్పుడు ఫిబ్రవరి అంటే 2025 ఫిబ్రవరి 8 రోజు తీసినాము పుట్టెంటుకలు. 9th రోజు వేసిన అంటే మళ్ళీ ఇప్పుడు వేసిన అంటే 2026 July 5 డేట్. సంవత్సరం తర్వాత సంవత్సరంన్నరకు ఇంచుమించు ఇప్పుడు వేస్తే ఇప్పుడు కొంచెం సైజ్ ఉంది. ఆ రైతు లోడాస్ ఉంది. ఇక అయినా సరే కొంచెం వేసేసి కొత్త రేస్ వేయాలని చెప్పేసి తర్వాత టీషర్ట్ వేసిన. మామిడి వేసుకోండి ఎక్కువ, అప్పుడు భయపడదని ఇప్పుడు వేసుకుంటుండు. ఇక కూర్చున్నా అయిపోయింది కానీ ఇంకా మిక్సీ పట్టిన బోల్దామని పట్టాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక మిక్సీ పట్టేసి అది నూకాలి, కొంచెం నూకి పట్టాలి. ఈ మిక్సీ పట్టి పోసి పెట్టేసి బోల్ తప్పుడు
ఇక అయిపోయాక చూపిస్తాను. ఇక మా ఆయన వచ్చి ఏం వీడియో తీయడం చేసే ప్రాసెస్, కానీ నా వీడియో నేనే తీసుకుంటా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే చట్నీ అయితే చేసేసిన. ఇగో కొంచెం లిక్విడ్ చేసిన, కొంచెం ఇష్టంగా తింటాడని చెప్పేసి బౌల్ తోమేస్తా చెప్పిన కదా, బౌల్ కూడా తోమేసిన. ఇక క్లీన్ బౌల్ కూడా పెట్టేసిన. కానీ కింద చూపిస్తే ఎంత గందరగోళంగా ఉందో నూకాలే. ఇదంతా మంచిగా ఉంటుంది, కానీ ఈ మీది పని అంతా కంప్లీట్ చేసే లోపు కింద అంతా అచ్చరపిచ్చరైపోతే మళ్ళీ దాన్ని నీట్గా చదువుకుంటే చూపిస్తా ఒకసారి. ఏమనుకోకండి, భయపడకండి, నీట్గా వేయించుకున్నా గొడుగు చూపిస్తా. ఈ చట్నీ కొంచెం రెడ్గా ఎందుకుందంటే నేను పచ్చిమిర్చి చేసిన కదా, ఎండుమిర్చి చేసిన కదా, అందుకే రెడ్ కలర్లో ఉంది. లేదంటే అట్లా వచ్చేసాయి. ఒకసారి చూపిస్తా, భయపడకండి. ఇల్లు అంతా చిందిగా అలా పుట్టినాలు జరిగేసినాయి. ఇక మీద నీట్గా ఉంది, కింద చూసుకోరు ఏ రకంగా ఉందో, అక్షరంబోలు ఉంది. ఇదంతా దులిపి ఇవన్నీ తీసి ఆ కవర్లని బయట చెత్త కుప్పలు వేసేసి ఇల్లు నీట్గా చూపిస్తాయి ఇక మీకు. ఓకేనా? మావాడు గ్లాసు అంత ఏడాడు నీ బొక్కులు ఇదంతా నొప్పుతాయి. ఇక ఇంకా ఆడుతుంది ఇక మావాడు. పోతుంది అన్నట్టు అటు రాత్రి 10 అవుతున్నారు, 10:30 అవుతుంది. సార్ ఇప్పుడు ఇదంతా నూగినాక చూపిస్తా. ఓకేనా? అవన్నీ తీసి బయట పడేస్తా. ఫస్ట్ ఈడికి వచ్చినాక మాత్రం కొంచెం వర్క్ అయితే ఎక్కువనే అవుతుంది. ఎందుకోసం అంటే ఇల్లు పెద్దగా ఉంటుంది, బయట వరండా అయినా ఇంట్లో అయినా. మా ఇంటికాడ అయితే చిన్నగా ఉండేది, అంటే 25 గజాలు ఇల్లు కాబట్టి ఫాస్ట్గా తీరేది. కొంచెం కొంచెం నూకుంటూ అయిపోతుంది. కిందనైతే జస్ట్ ఇటు నూకి ఒక బకెట్ వాటర్ చల్లితే పోయేది. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ బయట నూకి చల్లడానికి ఒక 1/2 అవర్ పడుతుంది. ఆ 1/2 అవర్ టైంలో మా ఇంటికనంటే మా సొంత ఇంటికి ఉన్నప్పుడు అయితే మొత్తం పని కంప్లీట్ అయ్యేది. ఇక ఇల్లు పెద్ద ఉంటే కానీ సలబత్తులు అన్నీ ఉంటాయి. మాకు చిన్న ఉన్నప్పుడు కొంచెం మెస్లుకొని రాలేదు. ఇక్కడ మాత్రం అన్ని ఫ్రీగా, కిచెన్ అయినా హాల్ అయినా బెడ్రూమ్ అయినా మంచిగా ఉండే. మంచిగా ఉన్న కాడ ఏదైనా వర్క్ కొంచెం ఎక్కువనే అయితే అనిపించింది. ఇంకోటి, మేము ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా నైట్ కొంచెం పనులన్నీ చేసుకొని పెట్టుకుంటా. ఎందుకంటే పొద్దున్న లేచి ఇవన్నీ పనులు చేసుకుని ఊరుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకోటి టఫ్ ఏంటంటే పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయితే ఒక 10 days అయిపోతుంది. అంటే మా పిల్లలు పంపించబట్టి ఈ మధ్యలో పంపిస్తున్నాము, లేదంటే ఇంచుమించు 1 month అయిపోతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి. కానీ మా పిల్లలు పోబట్టి ఒక 10 days అవుతుంది. వాళ్ళకైతే 8కి బస్సు వస్తుంది. అప్పులోపు అన్నం కూర టిఫిన్లు వాళ్ళ స్నానాలు అట్లా అయిపోతున్నది. ఇక నేను ఎందుకంటే నైటే కొంచెం కిచెన్ క్లీన్ చేసి పెట్టుకుంటున్నా. ఒక్కోసారి బోళ్ళు తోముతున్నా, లేదంటే అట్లా ఉంచేస్తా నా వీలును బట్టి. లేదు అంటే 6కి లేస్తున్నా, 5:30కి. లేదు ఇంకా వీలుగాక చాతాక లేవలేదనుకో 6:30కి 7కి లేచిన అనుకో, ఫస్ట్ అయితే నేను వాళ్ళకి రైస్ కడిగి కర్రీ వండి వాళ్ళకి స్నానాలు లేపించి బాక్సులు పెట్టిన తర్వాత ఇంట్లో పని చేసుకుంటున్నా. లేదు తొందర ఎర్లీ మార్నింగ్ లేస్తే మాత్రం ఇంట్లో పని అంతా కంప్లీట్ అయినాక వంట చేస్తున్నా నాకు వీలుని బట్టి. కానీ ఖచ్చితంగా వాళ్ళని స్కూల్ పంపించేలోపు వాళ్ళకి బాక్స్ పెట్టి కొంచెం తినిపించే పంపిస్తా. ఏదైనా సరే, అన్నమైనా లేదంటే చపాతీ అయితే చపాతీ, ఇక వాళ్ళ ఇష్టం ఉంది. ఒక్కోసారి మా వాడు ఇడ్లీ అడిగితే ఈ మధ్యలో ఇడ్లీ కూడా చేస్తున్నా. ఒకరోజు రుబ్బు పెడితే 2 daysకి వచ్చేస్తుంది. వాళ్ళ స్నాక్స్ కూడా ఇంకోటి చెప్పాలంటే మీతో కొంచెం డిస్కషన్ చేద్దాం అనుకున్నా మన వాళ్ళతో. ఈ పిల్లలు స్కూల్కి పోతే స్నాక్స్ ఖచ్చితంగా పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు వచ్చేలోపు 5 అవుతుంది. మొన్నటిదాకా అయితే 4కే వచ్చు మా శ్రద్ధ, మా చిన్నోడు 3:30కి వచ్చు. కాబట్టి అంత మేము స్నాక్స్ ఏం పెట్టేదని కాదు, మా పాప లంచ్ బాక్స్ తీసుకుపోయేది అంతే. కానీ ఇప్పుడు పొద్దున్న 8కి పోయారంటే సాయంత్రం 5కి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా స్నాక్స్ పెట్టమంటారు. కానీ నాకు రోజు స్నాక్స్ ఏం చేసి పెట్టానో అర్థమవుతలేదు, ఏం చేయాలన్నా కూడా అర్థమవుతలేదు. ఇంకోటి మా పాప అయితే జర అన్నీ తినగలుగుతుంది, ఫ్రూట్స్ ఏదైనా సరే. మా చిన్నోడైతే అట్లా తినలేడు. మనకు నచ్చింది మిక్చరు, బూందీ, తర్వాత చపాతీ, ఇడ్లీ గింతే వాడు తినేటి, అంతకు మించి అసలు ఏం తినడు. ఇక రోజు రెగ్యులర్గా అవి చేద్దామంటే టైం పడుతుంది. ఒకేసారి చేసి పెట్టి రోజు కొన్ని పెట్టేటట్టు వీలుండేటట్టు చేద్దాం అనుకుంటున్నా. కానీ అది కుదరట్లేదు, ఎందుకంటే మేము ఇప్పుడు కంటైనర్ వర్క్ వేయించుకుంటాం కదా, ఆ టెన్షన్ ఈ టెన్షన్ మస్తు ఫుల్ అయిపోతుంది నాకు అసలు. ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కలే చేసేటోళ్ళు కూడా అసలు పని ఏది ఇరదు. అన్నీ అంటే ఇంట్లో పనులకు సంబంధించి చెప్తున్నా. బావ అయితే కొంచెం హెల్ప్ చేస్తాను నాకు మావు, కానీ చేసినా కానీ కొంచెము మనం పొద్దున్న లేచి ఉంచి నైట్ వరకు మనకు మస్తు అయిపోతుంది. ఆడవాళ్ళకైతే అసలు రెస్ట్ ఉండదు. మనం రెస్ట్ తీసుకోవాలి, చాతనైతే లేదు, బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నప్పుడు తీసుకుంటే తప్ప అని మనకి ఎప్పుడైనా పని ఉంటూనే ఉంటుంది. మనతో పాటు ఇంకా అత్తమ్మన లేకపోతే ఇంకోళ్ళని ఉంటే కొంచెం నువ్వు ఆ పని చేయి, నేను ఈ పని చేస్తాను, ఫాస్ట్గా గడిచిపోతుంది. అట్లా కాకుండా మనం ఒక్కలమే అన్ని పనులు చేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక బాగా అయితే పండుకుండు. ఇంకోటి చెప్పాలంటే బాగా పడుకొని అంటే ఇట్లా సాపేసుకొని పండుకుంటే నిద్ర రాదు. కుర్చీలో కూర్చుంటే స్పీడ్గా నిద్ర వస్తుంది. అప్పుడు అట్లా ఒక 2 నిమిషాలలో నిద్రపోతాడు. అట్లా బాగా కొంచెం అప్పటి నుంచి అలవాటట, చదువుకున్నప్పటి నుంచి చదువుకుంటేనే బుక్ పట్టుకొని పడుకునేవాడట. ఇక బావ సంగతి అయితే అట్లా ఉన్నది. పిల్లల స్నాక్స్ అన్న కదా,
మీరు మన వీడియో చూసేవాళ్ళు మీ పిల్లలకి ఏమేమి స్నాక్స్ చేసి పెడతారు వెరైటీలు కొంచెం తెలుసుంటే కామెంట్ చేయరు. ఎందుకంటే నేను కూడా మా పిల్లల మీద ప్రయోగం చేస్తే వాళ్ళు ఉపయోగపడితే నాకు కూడా కొంచెం బెటర్ కదా. ఇక ఇప్పుడు ఏం వీలు కాదు కానీ ఆడికి పోయినాక అంటే కంటైనర్ వచ్చినాక అలా పోతే కొంచెం ఫ్రీ అయిపోదాం. అప్పుడే కొంచెం ఏమైనా చేసి పెడదాం అనుకుంటున్నా. ఇక ఫ్రూట్స్ వేద్దామంటే మా చిన్నోడు అయితే ఎక్కువ తినడు. మా శ్రద్ధ అయితే అన్ని తినగలుగుతాయి కానీ ఫ్రూట్స్ అయితే మా చిన్నోడు ఒక బనానా ఒక్కటి తింటాం, అంతకు మించి అసలు ఏం తినడు. ఈ రోజు కూడా పోయి వాళ్ళకు యూనిఫామ్స్ అయితే తెచ్చేసినాము. ఇక ఒక ఫీజు కట్టాలి, అదొకటి ఉంది. పిల్లలని అయితే పెద్ద బాధ్యత అయిపోతుంది ఫీజులు కట్టుకుంటే ఇవన్నీ నెట్టుకో రావాలంటే. ఇది ఇక మెల్లమెల్లగా అన్ని చదువుకుంటా ఇల్లు అయితే కంప్లీట్గా నూకేసిన. కానీ మా పిల్లలు ఉంటే మాత్రం చిందర వందరు చేస్తారు. నేను పిల్లలు స్కూల్ వెనక నూకినంటే సాయంత్రం వచ్చేంత వరకు నీట్గా ఉంటుంది. అదే మా పిల్లలు ఇంటికంటే గందరగోళం అయిపోతుంది. నిద్ర వస్తున్నాడు బాబు, నేను పని చేస్తా ఉంటే నీకు నిద్ర వస్తుందా? ఎట్లా నిద్ర వస్తుందా? ఇల్లు అయితే నూకితే గిట్లు ఉంటుంది మంచిగా నీట్గా. ఎక్స్ట్రా చూడరు కిచెన్లా హాల్లా ఏది ఉంది అసలు. కానీ చెప్తా మా పిల్లలు ఉండరనుకో ఒక్క గంట సేపట్ల ఇది ఎంత నేను నూకినో అదంతా ఖరాబ్ చేస్తాడు, చెత్త చెత్త చేస్తాడు. మా వాడు ఎక్కువ వస్తాడు, కాగితాలు బీదాలు అంటాడు, అది ఇటు అంటాడు అటు అంటాడు. అది మా పాప కూడా బాగా వస్తుంది. ఇవి వీళ్ళు స్కూల్ పోతురు కదా ఈ మధ్యలో నీట్గా ఉంటుంది పొద్దు నుంచి సాయంత్రం వరకు. జర గీడొక్కటి నేను కుట్టినప్పుడు జర గిడి చెత్త పడుతుంది ఈ మూలకు అంతే. ఓకే ఫ్రెండ్స్, ఏ పొద్దున కలుసుకుందాం. బాయ్ బాయ్ అప్పురి.